వేములవాడ పట్టణంలో పట్టణ ఆర్య వైశ్య సంఘంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో నిర్వహించారు. మహాలక్ష్మి దిష్టి కుంభ కార్యక్రమంలో శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆలయ అర్చకులు, నిర్వాహకులు ప్రభుత్వ విప్ ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక కళ్యాణం జరగాలని వారు చేస్తున్నారు. ఆషాఢ మాసంలో పల్లె నుంచి మొదలుకొని పట్నం వరకు బోనాలు సమర్పించడం మన సాంప్రదాయానికి ప్రతీక అన్నారు. అమ్మవారి దయతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సకాలంలో సమృద్ధిగా కురిసి రైతు వర్గంతో పాటు అందరూ బాగుండాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ విప్ను పట్టణ ఆర్య వైశ్య సభ్యులు ఘనంగా సన్మానించారు. అమ్మవారికి పల్లె పట్టణం నగరమాకుండా అమ్మవారికి విధంగా గుణాలు పోషించడం, అమ్మవారి ఆశిస్తూ ఎదుగుకోవడం మన ఐదవ సంస్కృతిలో మన సనాతన ధర్మంలో వస్తున్న దాన్ని మన కాపాడుతూ ముందుకు పోవడం విలేజ్కు నిర్మటువంటి ఆదివేశ సోదరులు కూడా వ్యక్తిగత అభిప్రాయాలు ఎవరికి ఏమవుతాయి ఇలాంటి కార్యక్రమాలు ఏమై ప్రజల అభివృద్ధి కోసం ప్రజల విమోచనం చేయడం అభినందనీయం వాటి సందర్భం చేస్తూ సామాజిక సేవలో సాగిన మొత్తం రూపంలో ఇతరత్ర అనేక అంశాలు కూడా చురుగ్గా పాల్గొంటున్నటువంటి ఆర్యవేశ కోసం వాటి కూడా ప్రత్యేకంగా అభినందనలు చేస్తూ మహాలక్ష్మి అమ్మవారిని సందర్భంగా వేడుకుంటున్నాను. ఈ విష్ణు కుమారికి ఈనాడు ఆర్యవేశుడు గత 85 రోజులుగా ఆయన అమ్మవారి భక్తులు ఎన్నవ కానీ మైసమ్మ కానీ ఆయా గ్రామాల ఆరోగ్యవంత